రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నుంచి వచ్చాం. దేనికోసం వచ్చామంటే మీలాంటి వాళ్ళని చైతన్యపరచడానికి మేము వచ్చాం. ఓకేనా, మీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులని మీకు తెలియపరచడానికి, అదేవిధంగా ఇక్కడ చాలా అసౌకర్యంగా ఉంది అని మాకు తెలవడం, మా యొక్క సంస్థ సభ్యులందరం కూడా మీకోసం ఒక పూట భోజనం మేము పెట్టాలి, మేము తిని ఒక పూట ఆపుకొనైనా మీకు ఒక పూట పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో కూడా ఈరోజు మా మేనల్లుడు పుట్టినరోజు. సో ఆ సందర్భంగా ఇది చేసినట్టు ఉంటుంది, డొనేట్ అనేసి రావడం జరిగింది. సో ఖచ్చితంగా మీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ప్రభుత్వము, రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించాయి. ఓకేనా, మీకంటూ కొన్ని హక్కులు అంటే మీరు స్వేచ్ఛగా జీవించే హక్కు మీకుంది. ఓకేనా, అదేవిధంగా మీకు చదువుకునే హక్కు మీకుంది. అదేవిధంగా మీకు పూర్తిగా ఉచితమైనటువంటి వైద్యం, ఎక్కడ కూడా మీరు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేసే హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది. సో ఈ హక్కులని మీకు తెలియజేయడానికి ఈరోజు మేము మా టీం సభ్యులందరూ, మా నేషనల్ టీం కావచ్చు, మా స్టేట్ టీం కావచ్చు, డిస్ట్రిక్ట్ టీం కావచ్చు, డివిజన్ టీం కావచ్చు, మొత్తం రావడం జరిగింది. సో దయచేసి మీ ఊర్లలో చైల్డ్ మ్యారేజెస్ అంటారు, బాల్య వివాహం అంటారు. బాల్య వివాహం తెలుసా? 16-17 సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవడం. ఇలా చేసుకున్నారు అని అంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అది కాకుండా మీకు రానున్నటువంటి రోజుల్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరం అన్నమాట, చట్టరీత్యా నేరం ఇది. సో దయచేసి మీ ఊర్లో బాల్య వివాహం జరుగుతుంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఏదైనా సహాయం కావాలనంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు 24/7 మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇవాళ మా టీం తరఫున మీకు భోజనాలు తీసుకొచ్చాం, హ్యాపీగా భోజనం చేయండి. వెరీ గుడ్, బాగా చదువుకోవాలి, సరేనా? సైడ్ రండి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకో. వెరీ గుడ్, భద్రం, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఏం చదువుతున్నావు నువ్వు? ఎక్కడ? కడప నుంచి నడుచుకుంటూ అక్కడ చదువుతున్నావా? అమ్మ రండి, ముందుకు రండి. శివన్న అట్లే ఒక్కొక్కటి ఇవ్వండి. సార్ రండి. సార్ మగూ సార్ రండి. అన్న శివన్న రండి సార్. రెండమ్మా రండి. రెండమ్మా రండి. ఇట్లా రండి, ఇట్లా వచ్చేయండి. అనే రండి అమ్మాయికి రమ్మా. సార్ సలీం సార్ ఇవ్వండి. పిల్లలు ఉంటే పిల్లమ్మా తీసుకో. అటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ వెళ్దాం. అన్న రండి, తీసుకున్నారు అందరూ. ఆయనకి ఇంకా ఉన్నారా? ఇటు తీసుకుందాం. రైట్. పిల్లలు ఎంతమంది ఉన్నారు? రండి రండి అన్న.
సార్ ఒక్కొక్కరు రండి. దాంతో పాటు ఇవ్వండి 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 ఇవ్వండి. దానన్న, దా. సరే ఈ పిల్లలకి ఇవ్వండి. రండి రండి. సోనీ నీ వీడియో తీస్తాడు గుడ్. ఈ పాప వెరీ గుడ్. సో వాటర్ బయట కట్ చేయండి. చేస్తానున్నా చేస్తా 30 నిమిషాలు వచ్చావు. దానన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున పలమనేరు డివిజన్ బైరెడపల్లి మండలం వెంగంవారిపల్లి పంచాయతీ కల్లిగుట్ట గ్రామంలో ఈరోజు మేము అన్నదానం చేయడం జరిగింది. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున మొట్టమొదటి కార్యక్రమం ఇది స్టార్ట్ చేశాం. నిరుపేదలు ఎక్కడున్నా రానున్నటువంటి రోజుల్లో మా టీము ఖచ్చితంగా ఒక గ్రామాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్క పూట ఆకలి తీర్చడానికి ఒక పూట మధ్యాహ్నం భోజనం అనేది ఖచ్చితంగా మా యొక్క టీం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా టీం రీసెంట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున NHRCCF బ్లడ్ డోనర్స్ అనేసి వాట్సాప్ గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు కూడా వాలంటరీగా పాల్గొనొచ్చు. ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటున్నారో అత్యవసరమైనటువంటి స్థితిలో ఉన్న వారికి ప్రాణదాతల కండి రక్తదానం చేయండి అని ఎంతోమంది మేధావులు చెప్పారు. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో బ్లడ్ కూడా దొరకనటువంటి స్థితి. సో అది కూడా మా హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మా టీం కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్వీస్ చేస్తే కూడా బాగుంటుందని చెప్పి మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మా టీము డిసైడ్ చేసి ఈ యొక్క సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున ఈరోజు మేము పబ్లిక్ ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రజలని మేము చైతన్యపరచడమే మా యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అదేవిధంగా వాళ్ళ ఆకలి తీర్చడం మా యొక్క లక్ష్యం మానవతా విధంగా. అదేవిధంగా బ్లడ్ డొనేట్ ఈ యొక్క ఎవరైతే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో ఈ 3 సర్వీసులు స్టార్ట్ చేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో కూడా విలేజ్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు కూడా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్లో యాజ్ ఏ వాలంటరీగా మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఇలాంటి సర్వీస్ మీరు కూడా మాతో కలిసి పాల్గొనాలనుకుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. వీఆర్ హియర్ టు సర్వ్ ఫర్ పబ్లిక్. Thank you for giving this opportunity. Thanks to whole my team. Thank you very much.